ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుతుంది. పార్టీ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబుకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నేతలు నిప్పులు చెరిగారు. అశోక్ బాబు తీరుతో తాము చాలా ఇబ్బంది పడుతున్నామని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోవర్ట్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ తీవ్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు ఆయన మీద ఆరోపణలు చేశారు. వైసీపీ అధిష్టానంతో మాట్లాడి ఆయన్ను మార్చుకుందామని పలువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. కాదంటే అశోక్ బాబు దమ్ము ధైర్యం ఉంటే ఒల్లూరమ్మ దగ్గరికి రమ్మను, మేము ప్రమాణం చేస్తాం. ఊర్ల వారి ఏ బూత్లో నువ్వేమని చెప్పింది మేము రుజువు చేస్తాం. నేను చెప్పలేదయ్యా, వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయలేదు, తెలుగుదేశానికి వేయమని చెప్పలేదు, ఏరు గుర్తుకు వేయమని చెప్పలేదు, నోటాకి వేయమని చెప్పలేదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే మేము ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త వస్తాం. నీ దగ్గర ఉండే వాళ్ళు 3 లక్షల కోట్లు వేసినామంటే రాండి. ఒల్లూరమ్మ సంగమేశ్వర పదలగిరి లక్ష్మీనరసింహ స్వామి, శంకరాయకొండ లక్ష్మీనరసింహ స్వామి చేత కాకుండా నీ కోట్లు వేసిన వాళ్ళు కాపాడాలని మేము విశ్వాసంగా పార్టీకి కుక్కల్లా కాపలా కాస్తుంటే బజార్లో మీద తిరిగే ఊర కుక్కలు తీసుకొచ్చి నువ్వు ఈరోజు నా పార్టీ నాయకులని గడప గడప జరుపుతుంటే 2 సార్లు ఒకే టైంలో ఎక్కడైనా చూసారా? ఎవరో తప్పితే సిట్టింగ్ ఎంపీ సర్పంచ్ చేసిన అతని మళ్ళీ ఎంపీటే సర్పంచ్ కాలేడు. అటువంటి చిమట్లో సర్పంచ్ గారిని రమ్మంటే మేమందరం కూర్చొని మాట్లాడొస్తా అంటే నాకు నీతో అవసరం లేదు, గతి లేదు. మిమ్మల్ని అందరిని పార్టీ నుండి బయటకు పంపిస్తా. ఎందుకంటే నేను 2019 ఎన్నికల్లో నా సీటు రాలేదు. నేను తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. మరి తెలుగుదేశం పార్టీకి పనిచేసినప్పుడు మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి వెంకయ్య గారిని 25,000తో ఓడిస్తానని ఇతను ఒక రహస్య ఒప్పందం చేసుకుంటే రైట్. మొత్తంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య వర్క్ పోరు బయటపడింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, రైట్. మొత్తంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య వర్గ పోరు బయటకు వచ్చింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, బలరాం, ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీలో 2 వర్గాలు రోడ్డుకెక్కాయి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇన్ఛార్జ్ అయినటువంటి వరికూటి బాబుకు వ్యతిరేకంగా ఇటు వెంకయ్య వర్గం ఇటు రోడ్డెక్కింది. అక్కడ ప్రస్తుతం వరికూటి అశోక్ బాబు ప్రస్తుతం అయితే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఇది వరికూటి అశోక్ బాబును తొలగించాలి అనేది కూడా ఇప్పుడు మాదాచి వెంకయ్య వర్గం అయితే ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఈ వరికూటి అశోక్ బాబును ఇది ఇన్ఛార్జ్ గా తొలగించకపోతే మేమందరం కూడా ఇటు అధికార వైసీపీకి రాజీనామా చేస్తాము, లేకపోతే ఇంకొక వ్యక్తిని ఇక్కడ ఇది ఇన్ఛార్జ్ పెట్టాలని కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు అసమర్థ వర్గం అయితే డిమాండ్ చేసిన పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ జయరాం.